బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. 2025లో వచ్చిన దురంధర్ బ్లాక్ బాస్టర్ విజయానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్ అంచనాలను మించి ప్రదర్శన ఇస్తూ ఉండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒకరోజు ముందే ప్రీమియర్ షోలతో మంచి ఓపెనింగ్ దక్కించుకోగా మొదటి 4 రోజుల లాంగ్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా అతి భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా వీక్ డేస్లో కూడా కలెక్షన్లు తగ్గకపోవటం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ను అద్దం పడుతోంది. 5వ రోజు, 6వ రోజు కూడా స్టడీగానే కలెక్షన్లు రాబట్టడం సినిమా కంటెంట్కు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను తెలియజేస్తోంది. 6వ రోజుకు దురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లోనే 100 కోట్ల వసూళ్లు రాబట్టి గ్లోబల్ రీచ్ ఎంత ఉందో చూపించింది. ప్రముఖ బాలీవుడ్ చిత్రాల రికార్డులను దురంధర్ 2 అధిగమించింది. యానిమల్, బజరంగి భాయిజాన్ వంటి చిత్రాలపై లైఫ్ టైం వసూళ్లను దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే దంగల్, జవాన్, పఠాన్ వంటి భారీ చిత్రాల సరసన దురంధర్ నిలబడింది. 1000 కోట్ల క్లబ్కు ఈ సినిమా అతి దగ్గరలో ఉంది. విడుదలైన 6 రోజుల్లో ఈ స్థాయికి చేరుకోవటం అరుదైన విషయం. ఇక రెండో వీకెండ్కు ఈ సినిమా 1000 కోట్ల మార్కు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే గనక జరిగితే అత్యంత వేగంగా 1000 కోట్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా రన్ టైం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో మాత్రం వెనుకకు అడుగు వేయటం లేదు. యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్, హై టెక్నికల్ వాల్యూస్ అన్నీ కలిపి ఈ చిత్రాన్ని మాస్ క్లాస్ ఆడియన్స్కు దగ్గరగా చేశాయి. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో సినిమాకు బలంగా నిలిచారు. దురంధర్ మొదటి భాగం భారీ విజయంతో దురంధర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడగా ఆ అంచనాలు అందుకోవటమే కాదు వాటిని మించి ప్రదర్శన ఇవ్వటం ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలబెట్టింది. మొదటి భాగం సాధించిన వసూళ్లను కూడా ఈ సీక్వెల్ అధిగమించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.